హ్యావియర్స్ వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు. ఈరోజు నేను అరటికాయ తీయ కూర అంటే చింతపండు పులుసు బెల్లంతో చేసే కూర చూపిస్తాను. నేను చాలాసార్లు సండే వంటల్లో నేను 2-3 సార్లు పెట్టాను, మీరు అనుకొని ఉండొచ్చు. అది ఇవాళ నేను చూపిస్తున్నాను మీకు. అరటికాయ తీయ కూరకు కావాల్సిన పదార్థాలు: అరటికాయ, బెల్లం, చింతపండు, శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కొద్దిగా 4 గింజలు మెంతులు, ఇంగువ. అరటికాయ ముక్కలు నీళ్ళలో తరిగి పెట్టుకున్నాను అనమాట. నేను ఒక్క కాయ చేస్తున్నాను, మీకు చూపించడం కోసం. చిన్న ఫ్యామిలీకి ఎంత చేసుకుంటే సరిపోతుందని చూపిస్తున్నాను. అరటికాయ నీళ్ళలోకి తరుక్కున్నాను. ఒక కాయ తీసుకున్నాను అనమాట, మీడియం సైజ్ కాయ. దాన్ని ఇట్లా తర్వాత దానికి కావాల్సింది చింతపండు, మన నిమ్మకాయ సైజు అంటాం అట్లా చిన్న అది నిమ్మకాయ తీయది. చింతపండు తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టుకోండి, తొందరగా మీకు గుజ్జు వస్తుంది చిక్కగా. తర్వాత మామూలుగా పోపు సామాన్లు మీకు మామూలుగా అన్నీ తెలిసినవే: శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇక్కడ వరకు అన్ని కర్రీస్లోకి ఇవే వేస్తాం. ఇందులో ఎక్స్ట్రా ఏంటంటే పులుపు వేస్తున్నాం కదా మనం, చింతపండు పులుపు. అందుకని మెంతులు ఒక్క చిటికెడు ఇంగువ, తీపిదనం రావడానికి బెల్లం, ఈ 3 ఇందులో స్పెషల్ అన్నమాట. తర్వాత మామూలుగా ఉప్పు, కారం, పసుపు, ఇది నార్మల్గా వేసేది. శనగపిండి వేసి దించే ముందు శనగపిండి వేసి దించుతాం అనమాట. అంటే ముద్దగా వస్తుంది అది, అప్పుడు పొడి పళ్ళు ఆడకుండా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అరటికాయని ఉడకబెట్టుకుందాం. దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. కాయపాటికి కాయగా కుక్కర్లో పెట్టుకోవచ్చు, తొక్కు తీయకుండా, పీల్ చేయకుండా కాయ కుక్కర్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతే ఆ కాయ తొక్కుగా వచ్చేస్తుంది. కాకపోతే అదేంటంటే బాగా ముద్దగా ఉంటుంది అది. అందుకని కొంతమంది అట్లా ఉంటే లైక్ చేయరు కాబట్టి ఇట్లా ముక్కలు చేసి ఉడకనిచ్చి ముద్దగా చేస్తానన్నమాట, కొంచెం ముద్దగా. అది 2 వెరైటీలుగాను చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోసి పెట్టాను, ముక్కలన్నీ ముడిగేదాకా నీళ్లు పోసుకోండి. దాంట్లోకి ఉప్పు వేసుకొని, ఉప్పు కూడా కొంచెం పడుతుంది ఇందులో, ఎందుకంటే మనం చింతపండు వేస్తాము, కారం, పులుపు, తీపి అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం పడుతుంది అందులోకి. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మా ఉప్పు మాత్రం అది గుర్తుపెట్టుకోండి, ఏ వంటకమైనా మీరు తొందరపడి ఎక్కువ వేసుకోకండి. ఉప్పు పసుపు వేసి నేను బెల్లం కూడా ఈ నీళ్ళల్లోనే వేసేస్తున్నాను. చింతపండు మాత్రం తర్వాత వేద్దాం, ఎందుకంటే బెల్లం కొంచెం కరగటానికి టైం పడుతుంది కాబట్టి ఇందులోకే నేను బెల్లం కూడా వేసేసాను. ఇప్పుడు ఇది ఉడకబెడదాం. ఉడికిందేమో చూద్దాం. ఇప్పుడు చల్ల చేయి తీసుకొని పెట్టండి, బుడంగని పెట్టకండి, చెయ్యి ఉడికిపోయింది ఇది. ఇందులోకి ఇప్పుడు మనం చింతపండు పులుసు చిక్కగా తీసేసుకొని, నానబెట్టింది కదా ఆల్రెడీ, అది చిక్కగా వస్తుంది. వేడి నీళ్ళలో నానబెట్టా కదా. ఇది వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. గట్టిపడింది. దీన్ని ఇప్పుడు ఒక చిన్న డిష్లోకి తీసుకొని పోపు వేసుకుందాం, తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని డిష్లోకి తీస్తాను. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చెప్పిన పోపు అన్నీ కూడా వేసేద్దాం. ఓకే, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇవన్నీ రెగ్యులర్గా వేసేది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా వేసేది కొద్దిగా మెంతులు, ఎందుకంటే చింతపండు ఉన్న దాంట్లోకి మెంతులు, ఇంగువ అండ్ బెల్లం అనేది వేస్తే ఆ టేస్ట్ వేరనమాట. సో కొద్దిగా మన పప్పుల్లో సాంబార్లో వేసినంత అక్కర్లా, కొద్దిగా ఇంగు. ఓకే, రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసాను. ఇంక ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసి పెట్టుకున్న కర్రీ వేసాను. ఇంక ఇప్పుడు ఎక్కువసేపు పొయ్యి మీద ఉండక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ ఉడకబెట్టుకున్నాం కదా, ఇంక అందుకని ఎక్కువసేపు ఉండక్కర్లా. ఇప్పుడు ఇందులోకి కారం శనగపిండి వేసి దింపేద్దాం. ఓకే, కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం కారం పడుతుంది, తీయ కూర కదా, సో దానివల్ల మనకు కొంచెం కారం పడుతుంది. కారం వేసుకొని శనగపిండి వేసుకుందాం. ఓకే, వేసి కలిపితే ఉంటుంటే అంతా కూడా మనకి చక్కగా కలిసినట్టుగా ఉంటుంది, మనకి ముద్దగా వస్తుంది అన్నమాట కూర. ఈ శనగపిండి వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం డిష్లోకి తీసుకుందాం. చాలా బాగుంటుంది, రైస్లోకి, చపాతీలోకి, అన్నిట్లోకి కూడా ఇది చాలా
టేస్టీగా ఉంటుంది. చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టపడతారు. తీయగా ఉంటుంది కదా కర్రీ, బాగుంటుంది.